నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దుబాయ్ వెళ్లేందుకు ప్రధాని కేపీ ఓలీ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంతో ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడ్డారు. ప్రధాని మంత్రుల ఇళ్లను ధ్వంసం చేశారు. నేపాల్ మాజీ ప్రధాని ఇంటికి సైతం నిప్పు పెట్టారు. మంత్రుల ఇళ్లపై దాడులకు దిగిన ఆందోళనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. నిరసనకారులు గాల్లోకి నోట్ల కట్టలు విసురుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆందోళనల తర్వాత మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్న ప్రధాని కేపీ ఓలీ దుబాయ్ ఆశ్రయం కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్లో యువత నిరసనకు పలు పార్టీల మద్దతు పలకడంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు నిరసనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేపాల్ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులను మూసివేశారు. మరోవైపు ప్రధాని కేపీ ఓలీ నివాసం నుంచి కాఠ్మండు ఎయిర్పోర్టుకు ఆర్మీ హెలికాప్టర్లు చేరుకున్నాయి. దీంతో ప్రధాని దుబాయ్కు వెళ్లిపోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. డార్జిలింగ్ తో పాటు పలు ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశారు. నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. रामदर बोल